చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా కాళ్ళు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా కాళ్ళు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా ఉన్న కాడే ఉండరా గంజి దాగి వండరా మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా ఉన్న కాడే ఉండరా గంజి దాగి వండరా మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా సిగరెట్లు చాక్లెట్లు రోడ్ల మీద ముచ్చట్లు హలో గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఏటీఓస్ నా స్టాఫ్ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. రోజువారీగానే మనము మన యూట్యూబ్ ఛానల్లో ఫిటెడ్కి సంబంధించినటువంటి లెసన్స్ నేర్చుకుంటూ ఉన్నాము. అట్లనే నిన్నటి వరకు కౌంటర్ బోరింగ్ అనేది చూసినాము. ఈరోజు కౌంటర్ బోరింగ్ అండ్ స్పాట్ ఫేసింగ్. నిన్నటి వరకు కౌంటర్ సింకింగ్ చూసినాము. ఈరోజు కౌంటర్ బోరింగ్ అండ్ స్పాట్ ఫేసింగ్ అనేటివి ఏంటివి, వాటిని ఏ విధంగా ఉపయోగించుకుంటారు, దానివల్ల ఉపయోగాలు ఏంది, అవి ఎందుకు చేయాల్సి వస్తుంది అనే దాని గురించి ఈరోజు నేర్చుకుందాం. ముందుగా కౌంటర్ బోరింగ్. కౌంటర్ బోరింగ్ ఈజ్ అన్ ఆపరేషన్ ఆఫ్ ఎన్లార్జింగ్ ఏ హోల్ టు ఏ గివన్ డెప్త్ టు హౌస్ హెడ్స్ ఆఫ్ స్టాక్ హెడ్స్ ఆర్ క్యాప్ స్క్రూస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ కౌంటర్ బోర్ టూల్. అంటే ఒక స్క్రూ హెడ్ అనేది హోల్ లోపల ఏదైతే హెడ్ ఉంటుందో హెడ్ బయట సర్ఫేస్ మీద కాన రాకుండా లోపల కూర్చోడానికి అనుకూలంగా ఉండడానికి సర్టెన్ డెప్త్ వరకు, అంటే హెడ్ ఎంత హైట్ ఉంటుందో ఆ హెడ్ పోర్షన్ భాగము లోపల కూర్చోడానికి చేసేటువంటి ఆపరేషనే ఈ కౌంటర్ బోరింగ్. అంటే కౌంటర్ షింకింగ్ అనేది మనం ఏ విధంగా యాంగిల్ చేసుకొని దాంట్లో కౌంటర్ స్క్రూస్ను కూర్చోబెడతారో అదేవిధంగా కౌంటర్ బోర్ ఎందుకు చేస్తారంటే అల్లన్ స్క్రూస్ ఉంటాయి కదా, వాటి యొక్క డయామీటరు హెడ్ వచ్చేసి రౌండ్గా ఉండి అల్లన్ నర్లింగ్ స్ట్రైట్ నర్లింగ్ చేసి ఉన్నటువంటి అల్లన్ స్క్రూస్ చూసే ఉంటాం మనం. ఆ హెడ్ లోపల ఉండేటట్టుగా ఈ బోర్ అనేది చేస్తారనమాట. అట్లాంటి స్క్రూస్ యొక్క హెడ్స్ సర్ఫేస్ బయటి ప్రాంతంలో కానరాకుండా డెప్త్లో ఉండేట, అంటే హౌస్ భాగం ఏదైతే ఉంటుందో ఆ డెప్త్ భాగం కొద్దిగా ఎన్లార్జ్ చేసుకొని ఆ హెడ్ సైజు వరకు ఎన్లార్జ్ చేసుకొని ఆ హెడ్ను లోపల కూర్చోబెట్టే విధానం అన్నమాట. కౌంటర్ బోర్ టూల్. కౌంటర్ బోర్ టూల్. ద టూల్ యూజ్డ్ ఫర్ కౌంటర్ బోరింగ్ ఈజ్ కాల్డ్ ఏ కౌంటర్ బోర్. అంటే కౌంటర్ బోర్కు ఉపయోగించేటువంటి టూల్ను కౌంటర్ బోర్ అని చెప్పేసి అంటారు. కౌంటర్ బోర్స్ విల్ హ్యావ్ 2 or more కటింగ్ ఎడ్జెస్. ఈ కౌంటర్ బోర్స్కు 2 కంటే ఎక్కువ కటింగ్ ఎడ్జెస్ ఉంటాయన్నమాట. ఇది కౌంటర్ బోర్ చేసేటువంటి టూల్. దీని ద్వారా ఇట్లా కావాల్సినంత వరకు డెప్త్ను మనము ఎన్లార్జ్ చేసుకొని దాంట్లో కూర్చోబెట్టుకోవచ్చు అనమాట. అది కౌంటర్ బోరు. తర్వాత అట్ ద కటింగ్ ఎండ్ ఏ పైలెట్ ఈజ్ ప్రొవైడెడ్ టు గైడ్ ద టూల్ కాన్సెంట్రిక్ టు ద ప్రీవియస్లీ డ్రిల్డ్ హోల్. ఏదైతే మనము ముందుగా డ్రిల్ వేసి ఉంటామో అది చిన్నది హోల్ ఉంది కదా, దాంట్లో ఆ చిన్న హోల్లో ఈ పైలట్ కూర్చుండేటట్టుగా ఉంటే గన ఆ బోర్ భాగం వచ్చేసి కరెక్ట్గా మనకు కరెక్ట్ లొకేషన్లో రావాలంటే కన ఈ పైలట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఆ పైలట్ ద్వారా కరెక్ట్గా ఆ హోల్లో సెట్ చేసుకొని చిన్నగా బోర్ వేసుకుంటూ పోతూ ఉంటాం అనమాట. తర్వాత ఏ పైలట్ ఈజ్ ప్రొవైడ్ టు గైడ్ ద టూల్ కాన్సెంట్రిక్ టు ద ప్రీవియస్లీ డ్రిల్డ్ హోల్. ద పైలట్ ఆల్సో హెల్ప్స్ టు అవాయిడ్ చాటరింగ్. The pilot also helps to avoid chattering while cutting bore. బోర్ను కౌంటర్ బోరింగ్ చేసేటప్పుడు చాటరింగ్ రాకుండా కూడా ఈ పైలట్ అనే ముందు భాగము ఉపయోగపడుతుంది అనమాట. అంటే కరెక్ట్గా హోల్లో కూర్చున్న తర్వాత కరెక్ట్గా హోల్లోనే తీసుకెళ్తూ ఉంటుంది. కాన్సెంట్రిక్ అంటే కరెక్ట్గా హోల్కు వేసేటువంటి పెద్ద హోల్ ఖచ్చితమైన సెంటర్లో ఉండేటట్టుగా తీసుకుపోతూ ఉంటుంది. అలాగే చాటరింగ్ అనేది కూడా రాకుండా మెయింటైన్ చేస్తుంది అనమాట ఈ పైలట్. కౌంటర్ బోర్స్ ఆర్ అవైలబుల్ విత్ సాలిడ్ పైలట్స్ ఆర్ ఇంటర్చేంజబుల్ పైలట్స్. ఈ కౌంటర్ బోర్స్ అనేటివి ఈ సాలిడ్గా ఒకటే పీస్కు ఇట్లా పైలట్లు ఉండేటట్టుగా కొన్ని ఈ కౌంటర్ బోర్లు ఉంటాయి. లేదంటే ఇంటర్చేంజబుల్ చేసుకోవడానికి, అంటే ఈ పైలట్లను మార్చుకోవడానికి అనుకూలంగా, అంటే హోల్ సైజులు పెరుగుతూ ఉన్నాయనుకోండి, వాటికి అనుకూలంగా ఈ కౌంటర్ బోర్ను పెంచుకోవడానికి అనుకూలంగా కూడా ఇంటర్చేంజబుల్ చేసుకోవడానికి అనుకూలంగా ఈ పైలట్స్ అనేవి అందుబాటులో ఉంటాయన్నమాట. ద ఇంటర్చేంజబుల్ పైలట్ ప్రొవైడ్స్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ కౌంటర్ బోరింగ్ ఆన్ డిఫరెంట్ డయామీటర్స్ ఆఫ్ హోల్. అదే ఈ రకరకాల హోళ్ళల్లో
సెట్ కావడానికి అనుకూలంగా ఈ కౌంటర్ బోర్కు టూల్కు ఉన్నటువంటి ఈ పైలట్ అనేది మార్చుకోవడానికి అనుకూలంగా తయారు సెట్ కావడానికి అనుకూలంగా చేసి పెట్టింటారనమాట ఈ ఇంటర్చేంజబుల్వి. తర్వాత వచ్చేసి దీంట్లోనే మనకు స్పాట్ ఫేసింగ్ అనేది ఎందుకు, దానివల్ల ఉపయోగం ఏందని చూద్దాం. స్పాట్ ఫేసింగ్ ఈజ్ ఏ మిషనింగ్ ఆపరేషన్ ఫర్ ప్రొవైడింగ్ ఏ ఫ్లాట్ సీట్ ఫర్ బోల్ట్ హెడ్. ఇక్కడ బోల్ట్ బిగించుకోవడానికి ఇది ఒక స్క్వేర్ పీసు, ఆ పీస్కు కార్నర్లో ఒక హోల్ ఉంది, ఆ హోల్లో థ్రెడ్ వేసినటువంటి హోల్లో ఒక బోల్ట్ని బిగించుకోవడానికి ఈ బోల్ట్ హెడ్ ఇట్లా కార్నర్లో కూర్చోడానికి అనుకూలంగా ఒక కార్నర్ స్పేస్ను లైట్గా డిగ్ చేయడం, అంటే తవ్వడం అనమాట, రౌండ్గా అట్లా తవ్వడం వల్ల ఆ హెడ్ అనేది కరెక్ట్గా ఆ లొకేషన్లో కూర్చోడానికి అనుకూలంగా ఈ స్పాట్ ఫేసింగ్ అనేది చేస్తారనమాట. తర్వాత హెడ్ లేకపోతే వాషర్ ఆర్ నట్ అట్ ద ఆపరేటింగ్ ఆఫ్ ఏ డ్రిల్లింగ్ చేసినటువంటి హోల్లో ఈ ప్రాంతంలో బోల్ట్ హెడ్ కానీ లేకపోతే వాషర్ కానీ కరెక్ట్గా కూర్చోడానికి అనుకూలంగా స్పాట్ ఫేసింగ్ అనేది చేస్తారనమాట. ద టూల్ ఈజ్ కాల్డ్ ఏ స్పాట్ ఫేసర్ ఆర్ ఏ స్పాట్ ఫేసింగ్ టూల్. ఈ టూల్ను ఏదైతే స్పాట్ ఫేసింగ్ చేసుకోవడానికి ఉపయోగపడే టూల్ను వచ్చేసి స్పాట్ ఫేసర్ అని అనొచ్చు, లేకపోతే కానీ స్పాట్ ఫేసింగ్ టూల్ అని కూడా అనొచ్చు. రెండు విధాలుగా పిలుచుకోవచ్చు అనమాట దాన్ని. స్పాట్ ఫేసింగ్ ఈజ్ సిమిలర్ టు కౌంటర్ బోరింగ్ లాగానే ఉంటుందన్నమాట ఈ స్పాట్ ఫేసింగ్. అయితే జస్ట్ కొంచెం టేపర్ ఏముండదు, లైట్గా ఫ్లాట్గా డిగ్ చేసుకోవడానికి, గుంతలాగా తవ్వుకోవడానికి, అంటే లైట్గా రౌండ్గా చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఎక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ షాలోవర్, అంటే స్ట్రైట్గానే ఉంటుంది, షాలోవర్ లాగా ఉంటుందన్నమాట. టూల్స్ దట్ ఆర్ యూస్డ్ ఫర్ కౌంటర్ బోరింగ్ కెన్ బి యూస్డ్ ఫర్ స్పాట్ ఫేసింగ్ యాజ్ వెల్. ఇలాంటి టూల్స్నే ఈ స్పాట్ ఫేసింగ్ కూడా ఉపయోగించుకోవచ్చు అంటున్నారు. అంటే కౌంటర్ బోరింగ్ చేసేటువంటి టూల్స్ను కూడా స్పాట్ ఫేసింగ్కు ఉపయోగించుకోవచ్చు అని అంటున్నాడు. స్పాట్ ఫేసింగ్ ఈజ్ ఆల్సో డన్ బై ఫ్లై కట్టర్స్ బై ఎండ్ కటింగ్ యాక్షన్. ఫ్లై కట్టర్స్ అంటే మనకు మిల్లింగ్ మిషన్లలో వాడేటువంటి ఫ్లై కట్టర్స్ ఉంటాయన్నమాట, ఎండ్ మిల్లింగ్ కట్టర్లు అంటారు వాళ్ళు, లేకపోతే టూలిప్ కట్టర్లు అంటారు. వాటితో కూడా స్పాట్ ఫేసింగ్ చేసుకోవడానికి వీలవుతుందన్నమాట. అలా దాంట్లోనే ఫ్లై కట్టర్స్ అని కూడా అంటారు. సో ది కట్టర్ బ్లేడ్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ ద స్లాట్ ఆఫ్ ద హోల్డర్ విచ్ కెన్ బి మౌంటెడ్ ఆన్ టు ద స్పిండిల్ లోపల ఈ టూల్లను బిగించడం ద్వారా స్పాట్ ఫేసింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫిగర్ 5 ఏమి ఇచ్చినాడు, రీప్లేసబుల్ కౌంటర్. ఇక్కడ మనం రీప్లేస్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి కౌంటరు. ఫిక్సింగ్ వెడ్జిని బిగించుకునే విధానం ఇక్కడ పైలట్ ఇచ్చినాడు అనమాట. సో ఇట్లా ఈ పైలట్ను ఈ వెడ్జ్ తోటి ఇంటర్చేంజబుల్ చేసుకోవడానికి అనుకూలంగా వీటిని తయారు చేసి ఉంటారనమాట. కౌంటర్ బోర్ సైజెస్ అండ్ స్పెసిఫికేషన్. కౌంటర్ బోర్ సైజెస్ ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క స్పెసిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది. కౌంటర్ బోర్ సైజెస్ ఆర్ స్టాండర్డైజ్డ్ ఫర్ ఈచ్ డయామీటర్ ఆఫ్ ఏ స్క్రూ యాజ్ పర్ BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారము ఈ కౌంటర్ బోర్ సైజెస్ అన్నింటిని కూడా స్టాండర్డైజ్ చేసింటారు అనమాట. ఏ హోల్కి ఎంత సైజులు ఉండాలనేది స్టాండర్డైజ్ చేసింటారు. దెర్ ఆర్ 2 మెయిన్ టైప్స్ ఆఫ్ కౌంటర్ బోర్స్, టైప్ H అండ్ టైప్ K. కౌంటర్ బోర్లలో 2 రకాలు ఉన్నాయి, ఒకటి వచ్చేసి హెచ్ రకము, ఒకటి వచ్చేసి K రకం అనమాట. ది టైప్ H కౌంటర్ బోర్స్ ఆర్ యూస్డ్ ఫర్ అసెంబుల్స్ విత్ స్లాటెడ్ చేస్ హెడ్స్. అంటే చేస్ హెడ్స్ అనే బోల్ట్ను ఉపయోగించుకోవడానికి ఆ బోర్డులకు ఉపయోగపడే విధంగా ఈ హెచ్ టైప్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అట్లనే స్లాటెడ్ పాన్ హెడ్ అండ్ క్రాస్ రెసిస్ట్ పాన్ హెడ్ స్క్రూస్. ఈ పాన్ హెడ్ అనేటువంటివి, లేకపోతే స్లాటెడ్ పాన్ హెడ్, క్రాస్ రెసిస్ట్ అంటే క్రాస్గా రెసిస్ట్ చేసిన, అంటే పైకి ఉన్నటువంటి భాగాలు, అంటే ఒకే డయామీటర్లో ఉండకుండా హెడ్ కొద్దిగా పెద్దదిగా ఉంటుంది కదా, ఆ హెడ్ ఉన్నటువంటి విధానము కొంచెం రేజ్ అయినట్టుగా ఉంటుందన్నమాట కొన్ని హెడ్లకు. అట్లాంటి వాటిలకు ఈ టైప్ H కౌంటర్ బోర్లు అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఫర్ ఫిట్టింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాషర్స్ ద కౌంటర్ బోర్ స్టాండర్డ్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ టైప్ H అండ్ టైప్ K. ఒకవేళ వాషర్స్ కనుక కూర్చోబెట్టాలనుకుంటే కనుక వాటిలకు ఈ 2 రకాలలో కొన్ని తేడాలు కూడా ఉంటాయి అని చెప్తున్నాడు. ద క్లియరెన్స్ హోల్ D1 ఆర్ ఆఫ్ 2 డిఫరెంట్ గ్రేడ్స్, దట్ ఈస్ మీడియం అండ్ ఫైన్. ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే కౌంటర్ సింకింగ్లో ఏ విధంగా అయితే మీడియము ఫైన్ అనేది ఉంటాయి, అట్లనే దీంట్లో కూడా D1లో
మీడియము ఫైన్ అనేటివి కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ దాంట్లో కూడా H13 ఇచ్చినాడు అండ్ H12 కూడా ఇచ్చినాడు. అంటే ఇది ఆ హోల్ ఉండాల్సిన సైజు కంటే 0.1 ఎక్స్ట్రా ఉండడానికి ఉపయోగపడేటువంటి H13 H12 అనేటివి అనమాట. సో తర్వాత ది టేబుల్ గివన్ బిలో the table given below is a portion from IS 3406 part 2 part 2 1986 program. This gives dimensions for type H and type K counter boards. అంటే ఈ స్టాండర్డైజేషన్ దాని ప్రకారము IS 3406 part 2 ప్రకారము 86లో తయారు చేసినటువంటి గైడ్ లైన్స్ ప్రకారము టైప్ హెచ్కు టైప్ కేకి కౌంటర్ బోర్స్ అనేవి స్టాండర్డైజ్ చేసి ఉంటారనమాట. కౌంటర్ బోర్ అండ్ క్లియరెన్స్ హోల్ సైజెస్ ఆఫ్ ఫర్ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ స్క్రూస్, రకరకాల సైజులకు రకరకాల స్క్రూస్కు ఉన్నటువంటి తేడాలన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నాడు అనమాట. సో దీంట్లో వచ్చేసి డైమెన్షన్స్ ఫర్ హెచ్ అండ్ కే టైప్ కౌంటర్ బోర్స్. అంటే డైమెన్షన్స్ అంటే దాని యొక్క కొలతలు ఏ విధంగా తీసుకోవాలో, అప్రోప్రియేట్గా ఉన్నటువంటి కొలతలు ఏ విధంగా ఉంటాయి అనేది చూస్తున్నాడు. వైల్ రిప్రజెంటింగ్ కౌంటర్ బోర్స్ ఇన్ డ్రాయింగ్స్, కౌంటర్ బోర్స్ కెన్ బి ఇండికేటెడ్ ఎయిదర్ బై కోడ్ డిజిగ్నేషన్ ఆర్ యూజింగ్ ద డైమెన్షన్స్. ఈ డ్రాయింగ్ వేసి చూపించేటప్పుడు మనము ఆ కోడ్ డిజిగ్నేషన్స్ కానీ లేకపోతే డ్రాయింగ్లోనే నేరుగా బొమ్మ వేసి డైమెన్షన్స్ గీయడం ద్వారా కూడా మనము ఆ కౌంటర్ బోర్ యొక్క సైజులను తెలపగలుగుతాం అన్నమాట. దీంట్లో టేబుల్ 1 ఏం చూపిస్తున్నాడు చూడండి. ఇక్కడ D1 వచ్చేసి బోర్ సైజు, స్క్రూ కూర్చోవలసినటువంటి బోర్ సైజు, ఆ హెడ్ కూర్చోవలసినటువంటి హెడ్ యొక్క సైజు ఇది బయటిది. సో ఇక్కడ D3 ఇచ్చినాడు, D2 ఇచ్చినాడు. అంటే ఇది వచ్చేసి D3 అనేది హెడ్ సైజు ఉంటుంది, D2 అనేది హోల్ సైజు ఉండాల్సినటువంటి సైజు అనమాట. అట్లనే ఆ హెడ్ కూర్చోవలసినటువంటి స్పేస్ కూడా ఇచ్చినాడు అనమాట. అది T1గా చూపించినాడు. ఈ డైమెన్షన్స్ అనేవి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే డ్రాయింగ్ వేసేటప్పుడు ఇవే మనకు మెయిన్గా ఉపయోగపడతాయి. బోల్డ్ హెడ్స్ రెసిస్డ్ అని అన్నారు కదా, అది ఈ విధంగా రెసిస్డ్ అంటే ఇక్కడ దాకా కొద్దిగా పెరిగి మళ్ళీ ఇక్కడ నుంచి కొద్దిగా పెరగడం, అంటే ఇక్కడ ఈ టేపర్గా పెరిగినటువంటి యాంగిల్ దాన్ని చాంఫర్ అనుకోవచ్చు. తర్వాత అది మళ్ళీ ఇట్లా ఫ్లాట్గా రావడం, అట్లా పైకి రావడం, దాన్ని రెసిస్డ్ అని అంటారు అనమాట. సో అట్లా ఇవన్నీ కూడా మనకు ఉంటాయన్నమాట. ఫర్ నామినల్ సైజెస్ మీడియం ఫైన్, మన కౌంటర్ బోర్లో ఉన్నటువంటి దానిలో మాదిరిగానే ఇక్కడ కూడా మనకు టేబుల్ ఇచ్చినాడు. 1 mmకు 1.2 H3 ఉండాలి, అది D1. ఇది ఈ రెండు కాలమ్స్ D1కి సంబంధించినవి, D2కి సంబంధించిన కాలం ఇది. సో ఇది వచ్చేసి 1 mm ఉంటే మీడియంలో వచ్చేసి 1.2 D1 ఉంటుంది. D1 అంటే హోల్ సైజు ఉండాల్సినటువంటి హోల్ సైజు. అది అంటే 1 mm స్క్రూ కూర్చోవాలంటే కన్నా ఆ స్క్రూ హోల్ సైజ్ వచ్చేసి 1.2 mm ఉంటుంది అనమాట. అది D2 అనమాట. అది తర్వాత ఫైన్లో వచ్చేసి 1.1 ఉంటుంది, అంటే ఫైన్ థ్రెడ్స్ కాబట్టి. అది ఇక్కడ వచ్చేసి మనకు ఈ హోల్ స్క్రూ సైజు 1 mm ఉంటే కానీ హోల్ ఉండాల్సినటువంటి సైజు 1.1గా ఉంటుంది. ఇది ఫైన్లో. మీడియంలో అయితే 1.2గా ఉంటుంది అనమాట. ఒకవేళ హోల్ సైజు 1.2 అయితే కన్నా స్క్రూ కూర్చోవలసినటువంటి బోర్ సైజు D1 వచ్చేసి 1.4 ఉంటుంది. ఫైన్లో వచ్చేసి 1.3 ఉంటుంది, అంటే 0.1 తేడా ఇచ్చుతా పోయినాడు అనమాట. అన్నిటికీ 0.1 తేడా. ఇక్కడికి వచ్చేసరికి 2 mmకి వచ్చేసరికి 0.2 తేడా వస్తూ ఉంది. ఇక్కడ కూడా 0.2 తేడా వస్తుంది. ఇక్కడ 0.2నే, ఇక్కడ 0.2నే. సో అట్లా అన్నిటికీ 0.2 తేడా పెట్టుకుంటూ పోయినాడు. తర్వాత సో ఇది టోటల్గా మనం టేబుల్ చదువుకునే విధానం. ఈ టేబుల్ కన్నా మనము పెద్ద చార్ట్లో వేసుకొని మన వర్క్షాప్లో గోడల మీద కానీ లేకపోతే యాంగిలర్స్ కానీ స్టిక్ చేసి పెట్టుకోవడం వల్ల ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఈ టేబుల్ మనం ఫాలో అయ్యి కౌంటర్ బోరింగ్, కౌంటర్ సింకింగ్ కూడా చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. టాలరెన్స్ వచ్చేసి 0.1 ప్లస్ 0.12 0.4 0.6 అనేటివి ఇక్కడ టాలరెన్స్ ఇచ్చుకుంటూ వచ్చినాడు అనమాట. ఏ సైజులకి ఎంత టాలరెన్స్ ఉంది అనేది ఇక్కడ చూపిస్తూ వచ్చినాడు. తర్వాత నోట్ వచ్చేసి సైజెస్ గివన్ ఇన్ బ్రాకెట్స్ ఆర్ ఆఫ్ సెకండరీ పర్ఫార్మెన్స్.
preference for details refer IS 3406 పార్ట్ 2 1986 ప్రకారం డీటెయిల్స్ కోసం మనం దాంట్లో వెతుకోవచ్చు అనమాట. యూజింగ్ కోడ్ డిజిగ్నేషన్ ఏ విధంగా మనము వాడుకోవచ్చు అనేది ఇక్కడ చూపిస్తున్నాడు. హెచ్ఎం అంటే హోల్ మీడియం వచ్చేసి మనకు 10 ఉంటే కన్నా ఐఏ స్టాండర్డ్ ప్రకారం ఈ విధంగా ఉంటుంది. అంటే ఇది చిన్న బోరు అంటే స్క్రూ కూర్చోవలసినటువంటి బోరు, ఇది హెడ్ కూర్చోవలసినటువంటి బోరు. అది ఇక్కడ చూపిస్తున్నాడు సైడ్ వ్యూలో. ఇది స్క్రూ కూర్చోవలసినటువంటి ఏరియా, ఇది స్క్రూ హెడ్ యొక్క ఏరియా. సో ఇక్కడ దాని డైమెన్షన్స్ అన్ని ఇచ్చినాడు. ఇది D1 వచ్చేసి డయా 11 ఉంది, అది H13గా చూపిస్తున్నాం మనం డ్రాయింగ్లో. ఇక్కడ ఇట్లా చూపించాలంటే కన్నా H13 అని చూపించాలంటే హోల్ సైజులు ఎప్పుడు కూడా స్క్రూ డయామీటర్ కంటే కూడా పెద్దగా ఉంటాయి. ఇక్కడ కూడా హెడ్ సైజుల కంటే కూడా హెడ్ కూర్చుండేటువంటి బోర్ సైజు పెద్దదిగానే ఉంటుందన్నమాట. అది H13 అని చూపించినాడు. ఇక్కడ డెప్త్ 7 degrees చూపించింది. 7 degrees అనేది 7% సరే క్లియర్గా లేదు. 7 ఉండాలన్నమాట. 7 అంటే ఒకవేళ ఇది 11 mm ఉంటే కన్నా హెడ్ సైజ్ వచ్చేసి మనకి ఇది 7 mm ఉంటుందన్నమాట. అంటే హెడ్ కూర్చోవలసినటువంటి డెప్త్ వచ్చేసి 7 mm ఉంటుంది, ±0.4 ఇచ్చినాడు. అది ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజుకు మన క్లాసు ముగిసింది. ఈ క్లాస్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ క్లాస్ బాగా అర్థమైన తర్వాత మీరు మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కదా నాకు ఫోన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ పైన కూడా క్లిక్ చేయండి.